భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. 2 రోజుల క్రితం ఒక ఘోరమైన చిన్న పిల్లలను నరికిన సంఘటన జరిగింది కదా యూపీలో. పాపం ఒక తల్లిదండ్రులకు 3 పిల్లలు, 3 కొడుకులే, 13 ఏళ్ళు, 11 ఏళ్ళు, 8 ఏళ్ళు కుర్రాళ్ళు. దాంట్లో నడిపోడు బతికాడు, మిగతా పెద్ద కుర్రాడిని చంపేశారు, ఆఖరి కుర్రాడిని చంపేశారు. ఎవడండి? ఒక రాక్షసుడు. మెడకి ఘాటు వేసి వాళ్ళ ఇంట్లోనే మేడ మీద పట్టుకెళ్ళి గొడ్డలతోటి వాళ్ళ అమ్మనేమో టీ తెప్పించమని చెప్పి పంపించి ఆవిడ టీ చేసి వచ్చేలోపు ఆవిడ 2 కొడుకులు చంపేశాడు. ఈ మహమ్మద్ సాదిక్, మహమ్మద్ జావీద్ అంటాడు. సో ఇదే బాగానే ఉంది. ఇక్కడ దాకా సరే, వాళ్ళు రాక్షసులు అలాగే ప్రవర్తిస్తారు అని మనం ఒప్పుకుందాం, తప్పలేదు. రాక్షస ప్రవృత్తి అలాగే ఉంటుంది అని మనం యాక్సెప్ట్ చేసేసాం అనుకోండి. ఇది చాలా బాగుంది. ఇక్కడ దాకా ఓకే. ఆ రాక్షసుడిని యూపీ పోలీస్ వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో ఎన్కౌంటర్లో చంపేశారు. ఎన్కౌంటర్లో చచ్చిపోతే వాడు శవం అందజేశారు కదా. అందించిన తర్వాత ఆ శవాన్ని వాళ్ళు పూడ్చిపోత కార్యక్రమం ఉంటుంది కదా, శవం మనం ఘననం చేస్తాం, వాళ్ళేమో పోతారు. ఆ కార్యక్రమానికి 30,000 మంది వెళ్ళారండి. 30,000 మంది వాడు వెనకాల. అంటే దానికి ఏమిటంటే దాని సంకేతం ఏమిటి? వాడు చేసిన రాక్షస కృత్యాన్ని వాళ్ళు సమర్థిస్తున్నారా? చిన్న పిల్లలను చంపిన వాడికి అంత హీరో వర్షిప్ అవసరమా? ఇది చాలా ఆశ్చర్యకరమే కాదండి, చాలా అనుమానాస్పదంగా ఉన్నది. దీని మీద ఏమిటి వాళ్ళ ఉద్దేశం? అంటే హిందువుల్ని చంపడం వల్ల వాడు హీరో అయ్యాడా అని వాళ్ళు భావిస్తున్నారా? మరి ఇలాంటి అంటే ఒక్కడు కూడా ఒక బాధపడ్డ కొంచెమైనా మా వాడు చేసిన తప్పు చాలా చేయకూడదు అని ఒక్కడైనా అన్నాడా? నాకు రిగ్రెట్ ఉంది అసలు వాడికి. మామూలుగా మనం ఏదైనా తప్పని చేస్తే వెంటనే ఫీల్ అవుతాం కదా, ఏదో భావోద్వేగంలో ఏదో తప్పు చేస్తాం, కోపం వచ్చి. ఆ తప్పు వెంటనే మనం తప్పుని గమనించి బాధపడి రిగ్రెట్ అవుతాం కదా. మరి అలా ఎక్కడ లేదండి దగ్గరే. మొత్తం ఆ సామాజిక వర్గానికే లేదు, ఆ సామాజిక వర్గం కాదు ఏమిటి, ఆ మతానికే లేదు. ఆ మొత్తం పైగా వాడు అంతా హీరో కింద తీసుకెళ్ళి వాడిని బరీ చేశారు. ఇది గమనించవలసిన విషయం అండి. ఇది మీరు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయవలసిన అవసరం ఉంది. హిందువులకి వాళ్ళలో కింద నుంచి మార్పు రావాల్చేలా చెయ్యాలి మనం. దానికి వాళ్ళ పుస్తకాలని, వాళ్ళ తాలూకు ముల్లా మౌల్వీల్ని మనుషుల్లో బతకంటారని నేర్పించాలి. మానవత్వం మనం అంటే హ్యూమన్ రైట్స్ ఎవరికుంటాయండి? హ్యూమన్ బీయింగ్స్కి ఉంటాయి. అంతకని నువ్వు రాక్షసుల్లో బిహేవ్ చేస్తూ నీకు హ్యూమన్ రైట్స్ కావాలంటే ఎలా వస్తుంది? నువ్వేమో చిన్నపిల్లల్ని చంపేసి వాళ్ళ రక్తాలు తాగేస్తావా? నీకు వెనకాల సపోర్ట్ వచ్చినవాడు ఒకడు ఉంటాడా? వాళ్ళిద్దరు కలిసి ప్రీ ప్లాన్గా చేశాడు. వాడు ఏ మాత్రం దాంట్లో వాడు ఎందుకు చేశాడో నాకు ఇంకా అర్థం కాలేదు. కొంతమంది చెప్పడం ఏంటంటే వాడు పిల్లం కడుపుతూ ఉంది, ప్రతిసారి గర్భస్రావం అయిపోతుంది, ఆ పిల్లవాడు కరెక్ట్గా పుట్టాలంటే ఇంకొంతమంది బలి తీసుకోవాలని చెప్పి ఎవడో చెప్పాడంటే వాడికి వాళ్ళ గురువు. అదొక కారణం. అది నేను నమ్మను అది కారణం అని. నేను అనుకోవడం వాళ్ళు యూపీలో ఏదో ఒక అలజడి చేసి ఎలక్షన్ ముందర గొడవ చేసి హిందూ ముస్లిమ్స్ రైట్స్ వచ్చేలా చేసి ఇలా చేయాలంటే ఇలాంటి ఘోర కృత్యాలు చేయాలి. చిన్నపిల్లలు నరకడం ఇంకా అవుతాయండి, ఎలక్షన్ ముందు ఇంకా అవుతాయి చూడండి. అలాంటి చేసి అలర్జీలు తెప్పించారు. దానికి జార్జ్ సోరోస్ గారు, CIA వాడంతా ఫండింగ్ అండి ఇలాంటి అదోలకి. అమెరికా వాడంతా నీచుడు కూడా ఉన్నాడు. అమెరికన్ ఫండింగ్ అంతా కూడా ఇలాంటి పిచ్చి పనులుగా అవుతాడు. వాడికి మోదీ గారు పడగొట్టడానికి ఎలక్షన్ ద్వారా అవదు. ఎందుకంటే పీపుల్లో విపరీతమైన ఆదరణ ఉంది మోదీకి. గ్యారంటీగా అంటే 350 వస్తాయి, 400 వస్తాయి, అదే తప్ప డిస్కషను
మోదీ గెలుస్తాడో ఓడతాడో అన్న డిస్కషన్ ఎక్కడ లేదు. సో ఈ పరిస్థితిలో వాడు మోడీ గారిని పడగొట్టాలి అంటే ఎలక్షన్స్ అవ్వకుండా చేయాలి, లేకపోతే ఎలక్షన్స్ మధ్యలో ఏదో భయంకరమైన హిందూ ముస్లిమ్స్ రైట్స్ చేయాలి. 1947లో మీకు వాళ్ళకి 1947 ముందు అటు ఇటుగా బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు డైరెక్ట్ యాక్షన్ అని చెప్పి వాడు జిన్నాగాడు, తర్వాత మాపులే ఈ అక్కడెక్కడో ఏంటిది ఖలీఫట్ రాలేదని ఇక్కడ మాపులేరు హిందువులను ఒచకొచ్చుకోసారు సార్. అక్కడ కేరళలో 10,000 మందిని హిందువుల్ని నరికేశారు. 1,00,000 మంది పైగా కత్తి చూపించి కన్వర్ట్ చేశారు. ఇది ఎందుకు? అక్కడ ఎక్కడో ఖలీఫట్ ఓడిపోయింది. ఖలీఫా అక్కడ టర్కీలోనూ అక్కడ. దానికోసం ఇక్కడ రిటైల్ గాంధీగడు ఆ ఖలీఫా మూమెంట్కి సపోర్ట్. అలాంటి అసమర్థులైన లీడర్స్ ఉంటే అలాగే. కానీ మన మోదీ గారు ఉన్నంతసేపు మనకి ఆ భయం లేదండి. అందుకే వాడు భయపడుతున్నారు. అలాంటి అదో పనులు చేయడానికి అంటే స్టార్ట్ చేస్తున్నారు కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే పోలీస్ కరెక్ట్గా ఉంది. మోదీ గారు, యోగి గారు అలాంటి వాళ్ళు క్లియర్ ఇన్ ద మైండ్. దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ ద మైండ్. కన్ఫ్యూజన్ లేదు. మా గాంధీ అన్నాడు కదా, అందరూ వచ్చి ముస్లిమ్స్ దగ్గర కత్తిలకి వచ్చి తలకాయలు ఇచ్చి ఉన్నాడు. అప్పుడు హిందువులందరూ చచ్చిపోతారు కదా, అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంటారు ముస్లిమ్స్కి. వాళ్ళకి ఒక పాఠం నేర్పించాలని మన హిందువులందరూ చచ్చిపోవడం. వాడు ఎవడండి మనిషి? వాడు మనిషా? పరమ మూర్ఖుడా, పరమ దుర్మార్గుడా గాంధీ అనేవాడు? వాడు మనకి జాతి పిత. అర్జెంటుగా మన కరెన్సీ నోట్ల మీద వాడు మొహం తీస్తే కానీ మనం ఎకానమీ డెవలప్ గ్రో అవుతుంది. వాడు మొహం తీసి మన సుభాష్ చంద్ర బోస్ గారు ఫోటో పెట్టారు. అప్పుడు మనకు నిజమైన డెవలప్మెంట్, నిజమైన గ్రోత్, హిందుత్వానికి ఒక పేరు, ప్రతిష్ట అని వస్తాయి. మన దేశభక్తి, మన దేశ గౌరవం పెరుగుతుందని నా ఉద్దేశం. ఆ దరిద్రపు గాంధీ ఫోటో మనం రోజు చూడాల్సి వస్తుంది. ఒక 500 కాగితం మీద, దేని మీద. నాకైతే అసహ్యం. చేసిన పనులు బట్టి మనుషులు నిర్ణయించారండి. వాళ్ళ వల్ల ఒక్క బుల్లెట్లు కూడా కాల్చకుండా స్వాతంత్రం తెచ్చానంటాడు. అది ఎంత అబద్ధం. 10 లక్షల మంది ఊచకోతకు గురయ్యాడు పాకిస్తాన్లో మన హిందువులు. ఒక్కడు మాట్లాడుతుందండి. ట్రైన్ ఫ్రమ్ పాకిస్తాన్ ఒక ఖుష్వంత్ సింగ్ పుస్తకం రాదు. ట్రైన్ నిండా సర్దారు. ఓన్లీ మగవాళ్ళని చంపేసి పంపించారు. ఆడవాళ్ళు ఏమైపోయారో తెలియదు. మగ సవాళ్ళు వచ్చేవండి పాకిస్తాన్ నుంచి. ట్రైన్ లోడ్లు వచ్చేవి పాకిస్తాన్ పంజాబ్ నుంచి ఇండియన్ పంజాబ్. సర్దార్లు మెయిన్లీ పాపం. సర్దార్లు ఆ టైంలో వాళ్ళు సఫర్ అయ్యారు పాపం. వాళ్ళని ఇప్పుడు తప్పుదోవ పెట్టి కలిస్తానని చెప్పేసి నాటకాలు అడ్డం చేస్తున్నారు యూకే అండ్ యుఎస్. ఖలిస్తానియాన్ని పట్టుకుని వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు. కానీ లోకల్ పంజాబీ, లోకల్ సర్దార్స్ ఆర్ ఆల్ పేట్రియాట్స్ అండి. చాలా మంచి దేశభక్తులు. మన సర్దార్ చాలా గొప్పవాళ్ళు. యాజ్ అ రిలీజన్ ఇస్ ఎ గ్రేట్ రిలీజన్. సేవాభావం ఉందన్నాడు. ఎక్కడ నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు గురుద్వారా ఉంటే భోజనం చేసేవాళ్ళు. ఎవరు వచ్చినా భోజనం పెడతారు. అంత ఉదార స్వభావం ఇంకే మనసు చూడలేదు. వాళ్ళ పేరు రూకా లంగర్ అని చెప్పేసి భోజనం పెట్టడంలో స్పెషలిస్ట్ ఉన్నాడు. అంత దిల్దార్ పీపుల్ సర్దార్స్. వాళ్ళలో ఎవరో 2-3 మభ్యపెట్టో డబ్బులు చూపించో ఏదో పడిగారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్ పీపుల్. సర్దార్స్ ఆర్ గ్రేట్ పేట్రియాట్స్. దే ఆర్ హిందూస్. దే ఫైట్ ఫర్ హిందూస్. హిందూ మతం ప్రొటెక్షన్ కోసం వచ్చిన మతం అండి. మతమే కాదు, అది హిందూజమే. హిందూజంలో ఒక సోల్జర్ అన్నమాట. సర్దార్స్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్ అట్ ఆల్ అని నా ఉద్దేశం. వాళ్ళు మనలో యుద్ధానికి రెడీ చేసి కొంతమంది మన మతాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇస్లాం నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఆ గురువులు తయారు చేసిన ఆర్మీ అనేది. ఇప్పుడు ఆర్మీలో చేసిన వాడల్లో ఇంకో హిందూ కాకుండా పోతాడా? మీ అబ్బాయి ఉంటాడు, వాడు సరదాగా ఆర్మీ చేస్తాడు, 5 ఏళ్ళు చేస్తాడు, 10 ఏళ్ళు చేస్తాడు, మేజర్ అవుతాడు, రిటైర్ అయిపోతే వస్తాడు. వాడు మతం పోయేది అడిగి, హిందూ మతం కాదండి, పూజ మానేస్తాడా? ఆశ్చర్యకరం. సర్దార్లు కూడా హిందువులే. హిందువుల్లో
మన మత మత రక్షణ కోసం తయారైన మన ఆర్మీ వింగ్ అనమాట. సర్దార్ని హిందువుల్లోకే చేర్పించాలని నా ఉద్దేశం. సర్దార్ షుడ్ నాట్ బి డిఫరెంట్ ఫ్రమ్ హిందూజం. వాడు మనవాడే, కావాలని డివైడ్ అండ్ రూల్ చేశాడు ఈ బ్రిటిషాడు. అదండి బేసిక్గా మనం అంటే డైగ్రెస్ అయిపోతాం పాయింట్ నుంచి. ఈ 30,000 మంది వెళ్ళారండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళ భావజాలం ఎలా ఉంది. ఒక్కడు బాధపడలేదు ఆ చిన్నపిల్లల కోసం. ఒక్క ముల్లా మౌలు వచ్చి మావాడు చేసిన తప్పుని నేను ఆ తల్లి కోసం బాధపడుతున్నానని ఒక్కడన్నాడా? లేదు. ఆ తల్లి మన క్షోభం అర్థం చేసుకోగలరా మీరు? ఇద్దరు చిన్న చిన్న పిల్లల్ని కళ్ళెదురుకుండా చంపేసి ఎడివెళ్ళు. అలాంటి క్రూరులు రాక్షసులకి హ్యూమన్ రైట్స్ ఉండకూడదు, వాళ్ళకి ఓటింగ్ రైట్స్ తీసేయాలి. 30,000 మంది ఎందుకు వెళ్ళారండి? వాళ్ళందరినీ లెక్కెట్టి వాడు ఓట్లు తీసి పారేయమండి. అది అవసరం అండి, ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు ఎందుకు వెళ్ళారండి అంటే వాళ్ళని ఎండార్స్ చేసినట్టేనా? వాడు చేసిన పని కరెక్ట్ అని వాళ్ళు ఒప్పుకున్నట్టేనా? చిన్నపిల్లలను నరకడం కాఫీర్లు అయితే పర్వాలేదా? వాడు స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు, వీళ్ళు నమ్మారా? 72 మంది వర్జిన్స్ కోసమని కాఫీర్లను చంపేశాడు అన్నమాట. ఇలాంటి పనికిరాని ఎడారి మతాలని అర్జెంటుగా ఎంతైనా అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మతం కాదు అది, ఇస్లాం ఇస్ నాట్ ఏ మతం. కమ్యూనిజం ఎలాంటిదో ఇస్లాం కూడా ఒక కబ్జా, దేశాన్ని కబ్జా చేయడానికి వచ్చిన ఒక ప్రక్రియ. మతం కింద అయితే నేను అనుకోను. అది ఇస్లాం ఇస్ వెరీ లిటిల్ అబౌట్ గాడ్ ఆర్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ తక్కువ. ఎంతసేపు మొత్తం ప్రపంచాన్ని అంతా ఇస్లామిక్ కింద మార్గం భావజాలం తప్ప. అంటే వాళ్ళు పొలిటికల్ అంబిషన్ ఎక్కువ, పొలిటికల్ కబ్జా చేసేద్దాం అన్న భావజాలం. సో అదండి, మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించి ఆలోచించండి. ఈ ఇస్లాం వాళ్ళు ఇంత షేమ్లెస్గా ఇలాంటి వాటిని ఎండార్స్ చేస్తారు. వాళ్ళు చేసేది తప్పు పని. ఆ తప్పు పని కూడా వాళ్ళు అర్థం కావట్లేదు, తెలియట్లేదు. తప్పు కాదనుకుంటున్నారు, అదే రైట్ అనుకుంటున్నారు. మరి మనంతా అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు మరి మీడియా వాళ్ళు ఎవరు కవరేజ్ చేయడం అర్థం కాదు. మీడియా వాళ్ళు డిస్కషన్ పెట్టి ఏంట్రా 30,000 మంది ఎందుకు వెళ్ళారు మీరు అని ఎవడైనా అడిగాడు? వాళ్ళని అడగలేదు. వాళ్ళంటే సాఫ్ట్వేర్ భయం. అలా అడిగితే వాడు కోపం వస్తుంది. వాడు పాపం చాలా సెన్సిటివ్ పీపుల్. వాడు ముస్లిమ్స్ చాలా సెన్సిటివ్ పీపుల్. వాళ్ళు ఏదైనా చిన్న జోక్ వేసినా పడి భరించలేరు. సార్ తనసే చూడాలంటూ చేస్తారు. అది అవతల వాడు పిరికివాడైతే, అవతల వాడు చేతకాని వాడైతే వాడికి వచ్చే ధైర్యం. మన గవర్నమెంట్, యోగి గారు, మోదీ గారు, పోలీస్ సిస్టమ్, పాపం ఇండివిజువల్ ప్రజలు కూడా కొంచెం ధైర్యంగా నిలబడి ఉంటే వీళ్ళు ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద చేసిన ఘాతకాలు సరైన వాళ్ళ మీద చేయలేరు. వీళ్ళు సరైన సోల్జర్స్తో యుద్ధం చేయమనండి, పాకిస్తాన్ అండి, చేయలేడు. భయం. వాడికి ఎంతసేపు ఆడవాళ్ళు రేపులు చేద్దామా, చిన్నపిల్లలు నడుపుదామా అంతే. 70 మంది పైగా టాడ్లర్స్ అండి. టాడ్లర్స్ అంటే 3 ఏళ్ళు చిన్న నడుగు, అప్పుడప్పుడు తప్పటడుగులు వేసే పిల్లలండి. అలాంటి వాళ్ళని 73 మంది అంతమంది తలకాయలు తీశారండి. ఎక్కడ? ఇజ్రాయిల్లో అక్టోబర్ 7th జరిగింది 2023. దానివల్ల ఈ హమాస్ మీద అటాక్స్ జరుగుతున్నాయి ఇజ్రాయిల్లో. ఇప్పుడు హమాస్కేమో హ్యూమానిటేరియన్ రైట్స్ కావాలి అని ప్రారంభం చేశారు. అంటే హ్యూమానిటేరియన్ రైట్స్కి ఎవరికండి? హ్యూమన్ బీయింగ్స్ కావాలి. రాక్షసులకి హ్యూమానిటేరియన్ రైట్స్ ఉండవు. సో వాళ్ళు చేసిన రాక్షస కృత్యానికి రిటాలియేషన్ రాక్షసత్వంతోనే చూపించారు. అది ఇజ్రాయెల్ వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నాడు, ఇంకా చేయాలి నా ఉద్దేశం. అదండి. సో మీరందరూ ఏమనుకుంటారు చెప్పండి. 30,000 మంది మహమ్మద్ గాడి, చిన్నపిల్లలను చంపేసిన మహమ్మద్ గాడిని సాగనంపడానికి వెళ్ళారంటే మీకు దాని నుంచి వచ్చిన మీరు ఏమంటుంటారు? దాన్ని బట్టి అంటే అది కరెక్టే అంటారా? అలా చేయొచ్చా? మనం హిందూ
ఆ కుర్రాళ్ళు జాగ్రత్త ఎంతమంది ఉంటారంటే 10 మంది ఉంటారు పాపం. ఆ చిన్నపిల్లలు చంపేసినప్పుడు వాళ్ళు సాగనంపడానికి హార్డ్లీ 50 మంది ఉంటారు దహనకాండ. అది విచిత్రం, మనకి వాళ్ళకి తేడా. అంటే అలాంటి యూనిటీ ఉండడం మంచిది కాదా? ఎంతైనా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యూనిటీని ఎలా ఎలా ఎక్కడ కొట్టాలో, వాళ్ళ భావజాలాలను ఎలా మార్పించాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మద్రసాలు, ఈ మస్జిద్లు, అవన్నిటినీ కూడా ఈ కాంగ్రిగేషన్ దాన్ని అలౌ చేయకూడదు. కాంగ్రిగేషన్ అంటే అందరూ కలుస్తారు, ఫ్రైడే వాళ్ళమంతా చేస్తారు. ఆ కాంగ్రిగేషన్ని అరికట్టాలి. ఎందుకంటే దేవుడు మతం అన్నది ఇండివిజువల్ అఫేర్, అందరితో కరెక్ట్గా కూర్చొని చేసేది కాదు. కరెక్ట్గా చేసేది పాపకృత్యాలు అవుతాయి. దానివల్ల పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. కాంగ్రిగేషన్ వల్ల వచ్చే డేంజరస్ ఇంప్లికేషన్స్ ఇదే. కాంగ్రిగేషన్ అంటే అందరూ సామూహికంగా కంపల్సరీగా కలవడం ఉంటుంది కదా, ఎవ్రీ ఫ్రైడే అలాగా. దానివల్ల వచ్చే ఉపద్రవాలు ఇదే. ఈ మన వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పాలి, బాబు మీరు ఫ్రైడే కలవడానికి వీల్లేదు, మీరు చేసుకుంటే పోయి ఇంట్లో చేసుకోండి. అందరూ వచ్చేసి రోడ్లంతా ట్రాఫిక్ బంద్ చేస్తున్నారు, తప్పు అని ఏదో చేయాలండి. దీనికి నాకైతే ఐడియాస్ లేవు. మీరందరూ కామెంట్ రూపంలో చెప్పండి. వాట్ యూ థింక్, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ఈ వాళ్ళని మెంటల్గా ప్రాపర్గా అంటే వాళ్ళు సరి చేయాలి. వాళ్ళు దారి తప్పిన బుర్రతో ఉన్నారు. ఆ గాడి తప్పిన వాళ్ళని గాడిలో పెట్టడానికి ఎలా అన్నది, దానికి ఐడియాస్ చెప్పండి, కామెంట్స్ రూపంలో తెలపండి. మీ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీరామ్, హర మాధవ్.